ఒక స్టోర్ కి వచ్చాము. ఇక్కడ మొత్తం అంతా చెక్కతో చేసిన చెక్క బొమ్మలు. తిరుపతి నుంచి వచ్చారంట వాళ్ళు. చెక్క బొమ్మలు తీసుకుని ఇక్కడికి వచ్చారు. మొత్తం అంతా చెక్కతో చేసిన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. చూడండి ఎట్లా నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తున్నారు. ఎంత మంచిగా ఈ బొమ్మ తయారు చేశారో, ఎన్ని డేస్ పట్టిందో, ఎంత టైం పట్టిందో, ఏ చెక్క యూజ్ చేస్తారో అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఆయన అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చాం. తిరుపతి నుంచి వచ్చారంట. నా పేరు ప్రకాష్. తిరుపతి పక్కన పుత్తూరు నుంచి. ఇవంతా చెక్కతో చెక్కింది విగ్రహాలు, హ్యాండ్ వర్క్. మన డోర్ డెకరేట్ ఐటమ్స్, ప్యానల్స్, బ్రాకెట్స్, వాల్ బ్రాకెట్స్, ఎంట్రన్స్ లో పైన అష్టగణపతి, అష్టలక్ష్మి, వినాయకుడు, లక్ష్మి, సరస్వతి, దశావతారం అన్ని రకాలు ఉన్నాయి దగ్గర. బ్రాకెట్స్, చిలుకలు, గుర్రాలు అటు సంబంధించింది. బ్రాకెట్స్ అంటే డోర్ సైడ్ తగిలించుకోవడానికి. స్టాచ్యూస్ వచ్చి ఇట్లాంటి విగ్రహాలు అన్ని డెకరేట్ ఐటమ్స్, ఇంటికి సంబంధించిన ప్రతిదీ చేస్తాం. వేప చెక్కతో తయారు చేస్తాం. వేప చెక్క ఒకే చెక్కలో హ్యాండ్ వర్క్ చేస్తాం. కలర్స్ వచ్చి ఆయిల్ పెయింట్స్. ఇది వాషబుల్ కలర్స్. అవును, వాషబుల్. మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇది ఏది మెయింటెనెన్స్ ఉండదు మేడం. ఒకసారి సెట్ చేసుకున్నాం ఇంట్లో అట్లా పర్మనెంట్ గా. ఇప్పుడు కలర్ పోవడం అటువంటి ఏముండదు. మనం వాటర్ లో కూడా వాష్ చేస్తాం. మొత్తం అంతా వేప చెక్కతోనే ఇవన్నీ బొమ్మల్ని తయారు చేశారంట. చూసారు కదా, వేరే ఏ చెక్క కూడా కాకుండా ఓన్లీ వేప చెక్కతో తయారు చేసిన బొమ్మలు. ఆయిల్ పెయింట్స్, వేప చెక్కతో బొమ్మలు చెక్కి తయారు చేసి వాటికి ఆయిల్ పెయింట్స్ వేశారంట. కలర్స్ కూడా పోయేదే ఉండదు. మొత్తం డోర్స్ కి, ఇంటి ముందు, ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మంచి బొమ్మలు ఉన్నాయి. చూసారు కదా, చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా బొమ్మలు ఉన్నాయి. డోర్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తారంట. మనకి ఏ టైప్ లో, ఏ మోడల్లో డోర్స్ కావాలో అవన్నీ కూడా వీళ్ళు మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకి సప్లై చేస్తారు. చూసారు కదా, చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. వాల్ కి సంబంధించింది డోర్ పైన సెట్ చేసుకోవడానికి. వాల్ కి సంబంధించినవి డోర్ పైన సెట్ చేసుకోవడానికి. చూడండి, దశావతారాల వేప చెక్క విగ్రహాలు చూడండి. చాలా డీటెయిలింగ్ గా, ఎన్ని డేస్ పడుతుంది ఈ ఒకటి చేయడానికి? 4 feet ప్యానెల్. ఇది చేయడానికి మనకి 6 నుంచి 7 డేస్ పడుతుంది. 6 నుంచి 7 డేస్ పడుతుంది. ఎంత మంది పని చేస్తారు ఒక్క బొమ్మ చేయాలంటే? దాని వెనక ఎంత మంది ఉంటారు? ఒక్క ప్యానెల్ చేయడానికి ఒక అతనే 6 నుంచి 7 డేస్ చేస్తారు. మనం 15 మెంబర్స్ దాకా వర్క్ చేస్తారు. ఓకే. మొత్తం అంతా ఒక 7 డేస్ లో పూర్తి అవుతుందంట. ఒక బొమ్మ చేయాలంటే ఒక వ్యక్తి చేస్తారంట, ఒక మనిషి చేస్తారంట. చూసారు కదా, చాలా నీట్ గా మంచి డీటెయిలింగ్ తో దశావతార బొమ్మలు. డోర్స్ కి, మొత్తం మన ఇంట్లో పెట్టుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడే బొమ్మలు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. సరాస్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ద్వారా వీళ్ళు మనకి ఎగ్జిబిట్ చేస్తూ, మన ఆర్డర్ ఇచ్చినా మీరు తయారు చేస్తారు. ఆర్డర్ ఇచ్చినా వీళ్ళు మనకి తయారు చేసి సప్లై చేస్తారు. సో ఎవరికైనా కావాలని అనుకుంటే ఇక్కడ సరాస్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఓపెన్ స్టాల్ లో మీరు ఎంటర్ అవుతుండగానే మీకు కనిపిస్తుంది. ఇక్కడ పక్కన పెద్ద చెక్క బొమ్మలు, వేప చెట్టు చెక్క బొమ్మలు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ కొనుగోలు చేయొచ్చు. ప్రైస్ ఎంతో తెలుసుకుందాం. ప్రైస్ ఎంత అండి? ప్రైస్ స్టార్టింగ్ 1600 పేర్. ఇది స్టార్టింగ్ ప్రైస్. పెయిర్ 1600 రూపీస్ అంట. చూసారు కదా, మనం ఇక్కడ కింద తగిలించుకోవచ్చు. బెల్లు, ల్యాంప్ షేడ్ అలాంటి డోర్ సైడ్ లో తగిలించుకోవచ్చు. ఇంట్లో మనం కబోర్డ్స్ కానీ, వాల్స్ కానీ, డోర్స్ కానీ పెట్టుకోవడానికి మంచిగా యూజ్ అయ్యేటట్టు కింద లింక్ కూడా ఇచ్చారు. మనం ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ చాలా మంచిగా ఉంది. వినాయకుడి బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటివే చాలా ఐటమ్స్, చాలా మోడల్స్, చాలా టైప్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దాంట్లో. ఎవరికైనా కావాలనుకుంటే సరాస్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కి వచ్చి మీరు కొనుగోలు చేయొచ్చు. మీరు ఎంటర్ అవగానే మీ రైట్ హ్యాండ్ సైడ్ ఈ స్టోర్ మీకు కనిపిస్తుంది. ఇది ఇవాల్టి సరాస్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయో మనం అన్ని చూసాము. జూట్ బ్యాగ్స్ చూసాము, కొయ్య బొమ్మలు చూసాము, చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ చూసాము, పెరల్ బ్యాగ్స్ చూసాము. ఇప్పుడు వేప చెట్టుతో తయారు చేసిన చెక్క బొమ్మల్ని కూడా చూసాము. ఇంకా వేరే టాపిక్స్ తో రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ హారిక సైనింగ్ ఆఫ్ ఆంధ్రప్రభ.